వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టా చిరిగినట్టేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటుగా విద్యావంతులు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు నమ్మేటువంటి పరిస్థితి లేదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఇక తిరస్కరించినట్టేనా? అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీ పట్టుభద్రుల స్థానాలను ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి విద్యావంతులు కట్టబెట్టారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యావంతులు వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మడం లేదు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీకి కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎందుకు కట్టపెట్టారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తాను అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మించి ఒక్క అవకాశం అడిగినటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పట్టభద్రులు విద్యావంతులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాయ మాటల్ని నమ్మి జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలను కట్టబెట్టి ఘన విజయాన్ని అందించారు. అయితే సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నిలబెట్టుకోలేకపోయారు. అంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పడు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు, డంకా బజాయిస్తూ ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికలకి ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ హామీలను నెరవేర్చడంలో ఆయన విఫలమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి ముందు ఇచ్చినటువంటి హామీలను ఆయన తొంగలో దొక్కేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు, టీచర్లను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు, నిరుద్యోగులను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరినయ్యా పట్టించుకుంది అంటే ఆయన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలను మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకున్నారు. వాళ్ళకి అన్ని శాఖలను కేటాయించి మీకు అందిన కాడికి దోచేయండి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకి అవకాశాలు ఇచ్చారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు. ముఖ్యంగా ఇప్పుడు నిరుద్యోగులకి అలాగే ప్రభుత్వ ఉద్యోగుల తరపున జగన్మోహన్ రెడ్డి ఎటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చలేకపోయారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పట్టభద్రులు జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చారు. జగన్మోహన్ రెడ్డిని అలాగే వైఎస్ఆర్సీపీని తిరస్కరించారు. అప్పుడు జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పట్టభద్రులు అవకాశాలు ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకి ఆల్రెడీ మేము ఒకసారి మోసపోయాం కాబట్టి మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డిని నమ్మేటువంటి పరిస్థితి లేదు అని వారు తమ ఓటు ద్వారా అంటే ఓటుని ఒక అస్త్రంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డిని అయితే తిరస్కరించారు. ఆ తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందా అంటే మార్పు వచ్చిందైతే ఏం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ 5 ఏళ్ల పాలనలో అసలు అన్ని శాఖల్లో ఎంత అవినీతి అవకతవకలు జరిగాయి అనేది మనం ఇప్పుడు ఒక్కొక్క శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి అవకతవకల గురించి ప్రతిరోజు వార్తలు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఆ 5 సంవత్సరాల వ్యవధిలో వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రమే బాగుపడ్డారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ విద్యావంతులు కానీ నిరుద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరూ బాగుపడినటువంటి దాఖలాలు అయితే లేవు అన్నట్లుగా కొంతమంది విద్యావంతులు భావించారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని అయితే ఓటు అనేటువంటి అస్త్రం ద్వారా తిరస్కరించారు. ఆ తర్వాత 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే పెద్ద ఎత్తున తిరస్కరించారు. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల
ఇచ్చి ఘన విజయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలే జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అంటూ మాయమాటలు చెప్పి మనల్ని నమ్మబలికించి మోసం చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి గనక అధికారం ఇస్తే ఇక రాష్ట్రం ఖాళీ అవ్వడం ఖాయమని భావించారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 స్థానాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. దాంతోపాటుగా అంటే ఆ 11 స్థానాలు రావడానికి కారణం ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ ద్వారా మోసపోయినటువంటి ఎంతోమంది ప్రజలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక జగన్మోహన్ రెడ్డిని అసలు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నమ్మేటువంటి పరిస్థితి లేదు అంటూ వారు ఓటు ద్వారా తేల్చి చెప్పారు. మొన్న అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారంటే కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు గెలవడం జరిగింది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యావంతులు నారా చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఆయన విజన్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి మద్దతు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, అలాగే జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మలేదు కాబట్టి అసలు నిజంగా చెప్పాలంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలా వద్దా అనేటువంటి ఒక డైలమాలోకి ఆయన వెళ్ళాడు. అంటే దానికి కారణం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యావంతులు. అంటే ఆంధ్రప్రదేశ్లో విద్యావంతులు ఎలా నిర్ణయాలు తీసుకుంటారనేది జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన విద్యావంతులకు కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏం చేశాడు అనేది కూడా ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. వాళ్ళలో వైఎస్ఆర్సీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందనేది కూడా ఆయన క్షేత్రస్థాయిలో తెలుసుకున్నాడు. కాబట్టే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు వైసీపీ తరపున అభ్యర్థులను పోటీ చేసేందుకు కూడా ఆయన సుముఖత అయితే వ్యక్తం చేయలేదు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకే ఆయన దూరంగా ఉండడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యావంతులు పట్టభద్రులు ఏమనుకుంటున్నారు, వారి మనసులో ఏముందనేది జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆయన అసలు పోటీ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. అయితే కూటమి మాత్రం బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఆ 3 స్థానాల్లో ఘన విజయాన్ని సాధించారు. ఉత్తరాంధ్రలో మాత్రం కూటమి తరపున అంటే కూటమి అచ్చెన్నాయుడు గారు 2 అభ్యర్థులకి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. ఆ 2లో ఒకరైతే అక్కడ గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఇక జగన్మోహన్ రెడ్డిని అసలు నమ్మేటువంటి పరిస్థితి లేదు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. 5 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది, కానీ వైఎస్ఆర్సీపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. అంటే ఇక రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది మనం ఒక అంచనాకైతే రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.